థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. హాయ్, గుడ్ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ మనీ మార్నింగ్ అన్వర్ సార్. నా పేరు విజయలక్ష్మి. నేను కడప డిస్ట్రిక్ట్ దూర్ నుంచి మాట్లాడుతున్నాను. అన్వర్ సార్ని నేను ఫస్ట్ యూట్యూబ్లో చూశాను. అన్వర్ సార్ వీడియోస్ అన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎలాగైనా క్లాస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి 15th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. చాలా రోజుల నుంచి జాయిన్ అవ్వాలని చెప్పేసి 15th బ్యాచ్లో జాయిన్ అయిపోయాను అనమాట. అక్కడికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను జాయిన్ చేసినందుకు ఈ క్లాసెస్కి. నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్వర్ సార్కి అండ్ యూనివర్స్కి, గాడ్కి. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం. ఈ క్లాసెస్లో నాకు చాలా అంటే చాలా పాజిటివ్నెస్ ఏర్పడింది అనమాట. సార్ క్లాసెస్ అసలు యూట్యూబ్లో ఊరికే కొంచెం వీడియో చూస్తేనే అంత ఇన్స్పిరేషన్ వస్తుంది. మేము దగ్గర ఒక 3 hours స్పెండ్ చేస్తాం క్లాసెస్లో. ఇలా క్లాసెస్ చాలా అంటే చాలా, చాలా పాజిటివ్‌గా సార్ అసలు ఎంత ఎనర్జెటిక్‌గా చెప్తారో, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారో, అసలు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అంటే ఇలా క్లాసెస్‌కి అటెండ్ అవ్వడం వల్ల నేను చాలా అంటే చాలా పాజిటివ్‌నెస్‌కి వచ్చేసాననమాట. నెగెటివ్ ఉండేది నాకు. నా థింకింగ్ కూడా వేరే విధంగా ఉండేదనమాట. ఇప్పుడు థింకింగ్ అంతా మారిపోయింది. చాలా అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాను. నేను ఏదైనా సాధించగలను జీవితంలో అన్నట్టుగా అంత పాజిటివ్‌నెస్ వచ్చింది నాకు. చాలా థ్యాంక్ యూ సార్, అన్వర్ సార్. మీ క్లాసెస్ సూపర్బ్ సార్. అసలు ఎక్సలెంట్, అమేజింగ్. నేనేం చెప్పలేను. ఇంకా చాలా అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇన్ఫినిట్ అని చెప్పొచ్చు. మీ ఎనర్జీ కానీ, మీ వర్డ్స్ కానీ, మీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాగే కంటిన్యూ అవ్వాలని, జీవితాంతం మీతో ఉండాలని. ముఖ్యంగా నాకు చిన్న చిన్న మిరాకిల్స్ జరిగాయండి ఈ క్లాసెస్‌కొచ్చాక. అలాగే నాకు హెల్త్ కూడా కొంచెము ఈ మధ్య అప్ అండ్ డౌన్స్ అయ్యేవి. హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సార్ చెప్పిన టెక్నిక్స్ చేస్తూ ఉంటే చాలా అసలు వండర్ అనమాట. అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ టు యూనివర్స్ అండ్ అన్వర్ సార్, గాడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది అడిగేది ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో డెఫినెట్గా నెరవేరుతూ ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. మనకు ఒక కోరిక ఉంటుంది, కొన్ని సంకల్పాలు ఉంటుంటాయి. దాన్ని ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ని అడగాలి అంటారు, ఏ విధంగా యూనివర్స్ ఇస్తుంది అంటారు? ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాము, మళ్ళీ కొత్తగా అడుగుతున్నాను ఇది. ఎందుకంటే చాలామందికి మేనిఫెస్టేషన్ గురించి, అట్రాక్షన్ గురించి, ఆరా గురించి అండ్ దాంతోపాటు ఫ్రీక్వెన్సీ గురించి అర్థం కాదు. దాని పవర్ ఏంటో తెలియదు. అందుకే నేను అడుగుతున్నాను ఒకసారి దాని గురించి. ఎస్, ఇక్కడ ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ప్రతి స్టేట్కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్ కూడా C++ జావా లాంగ్వేజ్ ఉంటుంది. బట్ యూనివర్స్కి తెలిసిన ఒకే ఒక లాంగ్వేజ్ ఎమోషన్. అందుకే అంటాను, ఎంత ఎమోషన్ వాడితే అంత ప్రమోషన్ వస్తుంది అనమాట. సో రైట్, ఇక్కడ నేను చెప్పబోయే వీడియోలు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది లైట్ తీసుకుంటున్నారు. బట్ జాగ్రత్తగా ఉండండి. 2024 మొత్తం చూస్తే వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటే మొత్తం ఎక్కువ మంది సెర్చ్ చేసిన గూగుల్లో ఒకే ఒక పదం, బ్రిటిష్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ వాళ్ళు రీసెర్చ్ చేస్తే 2024లో ఎక్కువ మంది గూగుల్లో వెతికిన పదం మేనిఫెస్ట్ అనే పదం. సో రీజన్ వేటి న్యూస్ వాళ్ళు కూడా ఇచ్చారు. మేనిఫెస్ట్ అనే పదం 2000 అత్యధికంగా శోధించారని కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకటించింది. అసలు మేనిఫెస్ట్ అంటే అర్థం ఏంటి? రియాలిటీలోకి తీసుకురావడం. మేనిఫెస్ట్ అంటేనే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ వాడడం. సో మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రపంచం అంతా లా ఆఫ్ అట్రాక్షన్ వైపు ఇప్పుడు వస్తున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మిగతా వాళ్ళకన్నా మీరు ముందున్నారని అర్థం. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, సో రాబర్ట్ కియోసకి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా లైఫ్ నేను మార్చుకున్న పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్, ధనవంతుడవు ఆనందించు, వై C క్లాస్ పీపుల్ ఆల్వేస్, అంటే ఏ క్లాస్ స్టూడెంట్స్ ఎందుకు ఆల్వేస్ C క్లాస్ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తుంటారు, చాలా ఇలా రకరకాల పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రిచ్ డాడ్ పూర్ డాడ్ చూడండి, బీయింగ్ రిచ్ హ్యాపీ అంటే ఏ విధంగా మనం ఇన్వెస్టింగ్ చేయాలి. ఇతను ఈరోజు వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నాం? ధనవంతుడిగా బతకమని చెప్తున్నాం, పేదవాడిగా బతకమని చెప్తున్నాం, ధనవంతుడిగా బతకమని చెప్తున్నాం. సో దానికి ఇంకొంచెం ఎడిషనల్ అనమాట. సో ఈ రాబర్ట్ కియోసకి చెప్తున్నా ధనవంతులు ఫాలో అయ్యే సీక్రెట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్,
వై రిచ్ ఆర్ గెటింగ్ రిచర్. ఇతను ఒక రీసెర్చ్ చేశాడు అనమాట. ధనవంతులు ఇంకా ఎందుకు మరింత ధనవంతులు అవుతున్నారు. ఈ ప్రపంచంలో 5% పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు అంటే వీళ్ళు రూల్ చేస్తున్నారు. 95% పీపుల్ ఈ 5% పీపుల్ కోసం కష్టపడుతున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, 5% పీపుల్ మాత్రమే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. సో మీరు కూడా 5% పీపుల్ ఉండాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ బి, చెప్తున్నానండి ఐ విల్ బి ఇన్ 5%. సో మీరు కింద కామెంట్ బాక్స్ నేను 5% లో ఉంటాను అని మీరు బలంగా అనుకుని అతను అదే చెప్తారు అనమాట. ఎప్పుడు కూడా 5% ఉండడానికి ప్రయత్నించండి. ఏంటి 5%? ప్రపంచంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలో డబ్బంతా ఇలా వదిలేస్తే, ఎవరు ధనవంతులు అందరూ వదిలేస్తే మొత్తం అందరి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎంతమంది దగ్గరికి వెళ్తుంది? మిగతా అందరి దగ్గరికి వెళ్తే మళ్ళీ 5% పీపుల్ మళ్ళీ ఆ డబ్బులు లాగేసుకుంటారు. అంటే రకరకాలుగా బిజినెస్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని. సో అంత పవర్ఫుల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, వీళ్ళంత బాగా అట్రాక్ట్ చేస్తారు. సో ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు టాప్ సీక్రెట్స్ చెప్తాను. సో ఎలాగా? ఫస్ట్ పాయింట్ అండి, వెల్త్ ప్రిన్సిపల్. ధనవంతులు అందరూ ఫాలో అయ్యేటంటే వెల్త్ ప్రిన్సిపల్. ఏంటి ప్రిన్సిపల్ అంటే, ఎవరైతే వాళ్ళు ఫ్రూట్స్ కావాలనుకున్నారో కింద రూట్స్ మార్చుకోవాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే రూట్స్ మార్చుకోకుండా ఫ్రూట్స్ కోసం ఒక అతనట యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. డియర్ యూనివర్స్ నాకు దానిమ్మకాయ ఇవ్వు అని యాపిల్ చెట్టు కింద కూర్చొని అరుస్తున్నాడు అనమాట. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా అక్కడ యూనివర్స్ యాపిల్ చెట్టు నుంచి ఏమొస్తుందండి? యాపిల్ వస్తుంది. చాలా మంది తప్పేటంటే అంటే కింద రూట్ మార్చుకుంటే ఫ్రూట్స్. చాలా మంది బిలీఫ్ సిస్టమ్ మార్చుకోకుండా యూనివర్స్ తో కమ్యూనికేట్ అవుతుంటుంటారు. పెట్టే విత్తనం ఒకటి, ఆశించే ఫలితం ఒకటి. ఆ విధంగా అండి. అందుకే నేను ఏమంటాను అనమాట, యదా దృష్టి తదా సృష్టి. ఏ విధంగా దృష్టి ఉంటుందో ఆ విధంగా సృష్టి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది అంటే, నా క్లాసెస్లో నేను చేసేది ఏంటంటే, నేను ఫ్రూట్స్ మీద వర్క్ చేయనండి, మీ రూట్స్ మీద వర్క్ చేస్తుంటాను. సార్ మాకు ఏదైనా రిజల్ట్ వచ్చేలా చేయండి అంటారు. అప్పుడు నేను నా క్లాసెస్లో నేనేం చెప్తానంటే, రిజల్ట్ రావాలి అంటే ఎక్కడ మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ రాంగ్గా ఉంది. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఉంటుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్. అంటే నా క్లాసెస్ ఎక్కువ చేసేది అదే. చాలామందికి రాంగ్ బిలీఫ్ సిస్టమ్ మీద, అంత డబ్బు సంపాదించడం కష్టం, అంత డబ్బుని కోరుకోవచ్చా, ఎలా వస్తుంది, ఇలా రకరకాల డౌట్స్తో లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అదే నేను చేస్తాను మేడం, రూట్స్ మీద వర్క్ చేస్తానండి. రూట్స్ మారిస్తే ఫ్రూట్స్. ఇంకొక పాయింట్ అండి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద విజిబుల్, అంటే మీకు ఎదురుగా కనిపిస్తుందాన్ని మీరు మార్చాలి అనుకుంటే, మీ ఇల్లు, కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్, ఇది కనిపిస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మీ విజిబుల్ దాన్ని అంటే మార్చుకోవాలంటే యూ మస్ట్ ఫస్ట్ చేంజ్ ద ఇన్విజిబుల్. అంటే మీ కంటికి కనిపించని లోన ఉన్న బ్లూ ప్రింట్ని మార్చుకోవాలి, దాని మీద వర్క్ చేయాలండి. ఇది మెయిన్ పాయింట్. ఈ 2 పాయింట్లు మీకు అర్థమైపోతే సక్సెస్ అయిపోతాం. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు రూట్స్ మీద వర్క్ చేస్తారా, ఫ్రూట్స్ మీద వర్క్ చేస్తారా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ వర్క్ ఆన్ మై రూట్సా ఫ్రూట్సా. మీరు రూట్స్ మీద వర్క్ చేస్తే ఐ విల్ వర్క్ ఆన్ మై రూట్స్. అది చాలా ఇంపార్టెంట్. అయితే రెండోది, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, నేను ఒకటే అడుగుతానండి, చాలామంది డబ్బులు ఇస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని మిమ్మల్ని అడుగుతా. చాలామంది ఏమంటారంటే, నేను ల్యాండ్ మీద పెడతాను సార్. నో, రాంగ్ ఆన్సర్. నేను మళ్ళీ అడుగుతాను, ఏ ఆన్సర్? రాంగ్. నెక్స్ట్, మీకు డబ్బులు ఇస్తే ₹1 ఇస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? గోల్డ్ రాంగ్, షేర్ రాంగ్, స్టాక్స్, క్రిప్టో రాంగ్, ఇవన్నీ రాంగ్. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆన్సర్ గుర్తుపెట్టుకుని, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చెప్పలే, రాబర్ట్ కియోసకి చెప్పాను. రాబర్ట్ కియోసకి మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ నేర్చుకోండి. చాలామంది అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోర్స్ నేర్చుకున్నా ఇన్కమ్ పెంచుకోవాలి, డబ్బు వచ్చేయాలి అంటారు అనమాట. అది చాలా రాంగ్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు వెళ్ళాడట. ఏమన్నండి డాక్టర్ కోర్స్ చాలా సింపులే, కోసేయడం కుట్లేసిన అన్నాడట. అంటే మరి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళందరూ ఇదా? సో అంటే ఒక అబ్బాయి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ చూసి, అయ్యో డాక్టర్ అవడం చాలా సింపుల్ అని. ఎలాగ సార్ అని, కొయ్యడం కుట్లేయడం అంతే అని సార్ అనమాట. అలా అయితే 4 years ఎంబీబీఎస్ ఎందుకు అంటే, ఎంబీబీఎస్లో ఏం చేస్తారు, రూట్స్ మీద వర్క్ చేసి ఒక్కసారి దాన్ని ఆపరేషన్కి వస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, మీకు డబ్బు బాగా రావాలంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి ఒక కోర్స్ ఉంటుంది, లాయర్ చేయడానికి ఒక కోర్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ చేయడానికి ఒక కోర్స్ ఉంటుంది. ఈ విధంగా ధనవంతుడు రావడానికి ఒకే ఒక కోర్స్ లా ఆఫ్ అట్రాక్షన్. అందుకే కంటిన్యూస్ లెర్నింగ్ అనే ఉండదు. దాని తర్వాత కంటిన్యూస్ ఎర్నింగ్ ఉండాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలండి. పర్సనల్ డెవలప్మెంట్, ఎవరైతే పర్సనల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారో సెల్ఫ్ డెవలప్మెంట్ అంటారండి. జీవితంలో అందరూ ఏమనుకుంటారు, సార్ నా బ్యాలెన్స్ డెవలప్ అవ్వాలి, ప్రాపర్టీస్ డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అన్నీ అనుకుంటారు. కానీ అసలు లోన ఉన్న మైండ్ డెవలప్ చేసుకోవాలని ఎవరు తెలియదు. నెక్స్ట్ స్కిల్స్ పెంచుకోవాలండి. ధనవంతులు అయ్యి అందరూ ఫాలో అయ్యే ఫార్ములా సింపుల్ చెప్తానండి, MSK. సింపుల్గా ఇది కానీ మీరు సీరియస్గా, నేను 100 పుస్తకాలు చదివి ఈ టాప్ సీక్రెట్ తెలుసుకున్నాను. మళ్ళీ చెప్తాను, ధనవంతులు అయ్యే అందరూ ఫాలో అయ్యే ఫార్ములా MSK. ఇది ధనవంతుల యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంది. MSK అంటే M అంటే మైండ్ సెట్ మీద వర్క్ చేస్తారు, S అంటే స్కిల్స్, K అంటే
నా క్లాసెస్లో ఏం నేర్పిస్తాను, నాలెడ్జ్ నేర్పిస్తాను, మైండ్ సెట్ మారుస్తాను, ఏ స్కిల్ ఉంటే పీపుల్తో ఎలా మాట్లాడాలి ఇవన్నీ నేను నేర్పిస్తాను. మళ్ళీ చెప్తాను, ధనవంతులు అందరూ ఫాలో ఫార్ములా ఎంఎస్కే. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ ఫాలో ఎంఎస్కే అని టైప్ చేయండి. సో ఇదండి ఇంకొక 5 ఇలా నా దగ్గరికి వచ్చిన తర్వాత 12th బ్యాచ్ నుంచి మళ్ళీ చెప్తున్నానండి, చూడండి మేడం ఒక్కసారి చూడండి 2.5 crores. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్లాక్ ఫ్రమ్ ద లాస్ట్ 3 సంవత్సరాలు బట్టి బ్లాక్ అయిన 12th బ్యాచ్లో అండి నా క్లాసెస్కి వస్తే బ్లాక్ అయిన మనీ 2,50,00,000 వచ్చేలా చేశాను నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. లాస్ట్ 3 years 3 సంవత్సరాలుగా బ్లాక్ అయిపోయిన మనీ వాళ్ళకి. నేను మళ్ళీ చెప్తానండి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అన్వర్ నీ దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలి మీరు అనుకోవచ్చు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని కొట్టండి, నా పేరు కూడా కొట్టద్దు, వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని కొట్టండి. యూట్యూబే మీకు చెప్తుంది అన్వర్ దగ్గర నేర్చుకోమని. సో ఇలాంటివి చాలా టెక్నిక్స్ నా క్లాసెస్ చెప్తుంటానండి. డెఫినెట్గా సార్. సో మీరు అన్నట్టుగానే చాలా మందికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, ఎస్పెషల్లీ మనీ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అది బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఇచ్చిన అప్పు అయి ఉండొచ్చు, లేదా గోల్డ్ రూపంలో అయి ఉండొచ్చు, ప్రాపర్టీ రూపంలో అయి ఉండొచ్చు, ల్యాండ్, ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటుంటారు. అది డబ్బే అవ్వక్కర్లేదు, కొన్నిసార్లు థింగ్స్ రూపంలో డబ్బుగా స్టోర్ అయి ఉంటుంటుంది. బ్లాక్ అయింది, ఎన్నో ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం, కోర్టు చుట్టూ తిరుగుతున్నామని మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా మేనిఫెస్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అది చాలా పెద్ద టెక్నిక్. దాన్ని మనం ఫస్ట్ మీరు ఇందాక అన్నారు, మనం చూసేదాన్ని మార్చుకోవాలి అంటే మన లోపల మార్చుకోవాలి. ఆ థాట్ ఏదైతే ఉంటుందో మనం, అందుకే థాట్ ఎనర్జీని పదే మాట్లాడుతూ, మన ఆలోచనకి అంత శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతూ ఉంటుందో, ఫ్రీక్వెన్సీ అండ్ దాంతోపాటు ఆరా అండ్ పక్కన పీపుల్ యొక్క సరౌండింగ్స్ కూడా మనం మార్చే అవకాశం ఉంటుంది. అందుకే నా క్లాస్ చెప్తానండి, ఆలోచన బట్టి ఆకర్షణ అనేది ఉంటుంది, దృష్టి బట్టి సృష్టి, యథా గతి తదా స్థితి. గతి ఎలా ఉంటాయి అంటే, గతి అంటే మనసు, తదా బట్టి స్థితి అదనమాట. సో December 15th బ్యాచ్ ఉందని చెప్పేసి అన్నారు. అవునండి. ఏ విధంగా ఉంటుందండి అది? ఈసారి జరగబోయే బ్యాచ్ December 15th ప్రాస్పర్టీ బ్యాచ్, ఇయర్ ఎండింగ్ అనమాట. అంటే చాలా మందికి డబ్బు వస్తుంది కానీ నిలబడదు. చాలా మందికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, డబ్బు తాబేలాగా వస్తుంది, కుండెల్లా పారిపోతుంది. నెలంతా కష్టపడతారు, 1వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు 5వ తారీఖు వెళ్ళిపోతాం. సో ఈ ప్రాస్పర్టీ బ్యాచ్ లో డబ్బుని ఏ విధంగా ఇంకా మల్టిపుల్ చేయాలి అంటే, వచ్చిన డబ్బుని హోల్డ్ ఎలా చేయాలి. సో దాంతోపాటు ఇంకుంటే ఇన్కమ్ సరిగ్గా పెరగదు చాలా మందికి. అండ్ న్యూ ఇయర్ చాలా మంది హోప్స్తో ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో జరిగే ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా వెళ్ళాలి అంటే, ఈ ఇయర్ అప్పులు చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆస్తులు ఎలా సంపాదించాలి, ఇయర్ మీరు మిడిల్ క్లాస్లో ఉంటే మిలియనర్ ఎలా అవ్వాలి. అండ్ ఇందాక చెప్పానండి, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు. సో ఆకర్షణ జరగాలంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పీపుల్ని అట్రాక్ట్ చేయొచ్చు, బిజినెస్లో క్లయింట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బుని మామూలుగా కదండి 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవచ్చండి. 2027లో అంటే మీరు తీసుకోపోయే సక్సెస్ 2025లో తీసుకోవాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఈసారి ప్రాస్పర్టీ బ్యాచ్ ఏం చెప్తుంటే, ప్రాస్పర్టీని ఎలా మేనిఫెస్ట్, ఇప్పటిదాకా మనం డబ్బుని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్పాం. ఈసారి జరగబోయే బ్యాచ్లో ప్రాస్పర్టీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తాను. ప్రాస్పరిటీ అది కానీ చేస్తే ప్రాస్పరిటీ మేనిఫెస్టేషన్, డబ్బు మీకోసం పనిచేస్తుంది. మళ్ళీ చెప్తానండి, మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం ధనవంతులు అవ్వరు, డబ్బు మీకోసం పనిచేస్తేనే మీరు ధనవంతులు అవుతారు. అటు ప్రాస్పెరిటీ బ్యాచ్ అయితే చాలా మందికి కావాల్సిందండి. ఎందుకంటే ప్రతి ఇల్లు నిజంగా చెప్పాలి అని అంటే ధనాకర్షణతో ఎప్పుడూ ఉండాలన్నా, లేదంటే సంపాదించినటువంటిది ఇంట్లో నిలబడాలి అన్నా కూడా డెఫినెట్గా ఆ ప్రాస్పెరిటీని మనం ఎంజాయ్ చేసేంత ఉండాలి అని అంటే ఈ బ్యాచ్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీ ద ఫస్ట్, ఎప్పుడు ఫస్టే ఉండండి. క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా ఫస్టే ఉండండి. అది ఎలా అంటే, మనకి అది అలవాటు అయిపోతే ఎప్పుడైనా లైఫ్లో ఐఎమ్ ద ఫస్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీకు. సో 15th బ్యాచ్ December నుంచి జరుగుతుంది, ప్రాస్పెరిటీ బ్యాచ్. ఇంటిల్లిపాది కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అయ్యి పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.